సో మన ముకుంద జ్యువెలర్స్ వారు తీసుకొచ్చినటువంటి న్యూ కలెక్షన్లో హారంలో ఏది ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. తిరుపతి గారు, ఇప్పుడు హారం కలెక్షన్ మీవి చూపించండి. ఇది లేటెస్ట్ హారం అండి. ఇదంటే సీజెడ్ కాంబినేషన్లో 3D వర్క్లో వస్తుంది మేడం గారు. ఓకే, సీజెడ్ కెంపు అండ్ ఎమరాల్డ్ వస్తుంది అండ్ పల్స్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ డ్రాప్స్ వస్తున్నాయి. ఓకే, ఇదంతా కూడా పికాక్ వర్క్లో వస్తుంది మేడం, వితౌట్ టెంపుల్ అన్నట్టు మొత్తం 3D వర్క్. 3D ఇది వచ్చేసి 138 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ వస్తుందండి. 115 నెట్ వెయిట్ గోల్డ్ ఉంది మేడం అది. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇది ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేసి 130+ గ్రామ్స్ ఉందంట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చిట్టి చిట్టి ముత్యాలు అనేవి ఎంత చక్కగా డిజైన్ చేశారు. లైక్ దీన్ని చేసిన వాళ్ళు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. అండ్ యాజ్ యూజువల్ ఇందాక మనం వడ్డానంలో ఏదైతే కలెక్షన్ చూసామో విత్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ అనేవి, సో ఆ కలెక్షన్ కూడా ఇందులో ఉంది. సో దీన్ని వచ్చేసి 3D వర్క్ అంటారంట. సో చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి, దూరం నుంచి చూసిన దగ్గర నుంచి చూసిన. అండ్ చూడండి ఇక్కడ మీరు గమనిస్తే మటుకైతే మీకు మధ్య మధ్యలో కూడా ఆ నెమలి, ఒక్కో చోట నెమలి అనేది ఎంత చక్కగా మంచి చిన్న సైజులో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో హారంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కలెక్షన్స్ అయితే ఈ హారము. సో నెక్స్ట్ ఏం చూపిస్తారు ఏంటి మనం తిరుపతి గారిని అడుగుతాం. నెక్స్ట్ మేడం గారు, ఇది వచ్చి మోజనైడ్ స్టోన్స్ వస్తుందండి. ఓకే, ఎమరాల్డ్ బీడ్ అండ్ పల్స్ కాంబినేషన్ వస్తుంది. ఇదంతా కూడా డిఫరెంట్ కలెక్షన్ మేడం, రెగ్యులర్గా ఎక్కడ కనిపిది ఈ వర్క్ అనేది. ఈ వర్క్ కూడా గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 130 గ్రామ్స్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చేసి 94 గ్రామ్స్ అండి, వితౌట్ టెంపుల్. దీంట్లో కూడా లక్ష్మీదేవి ఏమి ఉండదు, ఓన్లీ పికాక్ అండ్ మోజనైడ్ స్టోన్స్ ఎమరాల్డ్ డ్రాప్స్తో కాంబినేషన్లో ఉందండి. ఓకే. సో ఇది సెకండ్ పీస్ ఈ వారం వచ్చిన న్యూ కలెక్షన్లో మీరు చూడొచ్చు. అంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు పర్ల్స్ అనేవి లైక్ గ్రీన్ కలర్లో వైట్ కలర్లో మనం చూసాము, అవి ఇక్కడ కూడా ఉన్నప్పటికీ బీడ్స్ కాంబినేషన్తో వచ్చిందనమాట. ఇది చూడండి, ఆల్టర్నేట్గా గ్రీన్ అండ్ వైట్ పెట్టి చాలా చక్కగా డిజైన్ చేశారు ఇది. అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. సో దీని గ్రాస్ వెయిట్ 130+ ఉన్నప్పటికీ కూడా నెట్ వెయిట్ 70 చేంజ్లో ఉందని చెప్తున్నారు. అండ్ రిమైనింగ్ వాటిలతో పోల్చుకుంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇంకా బాగా మంచి ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఈ హారం అయితే. సో దీని తర్వాత మనం నెక్స్ట్ కలెక్షన్ ఏముంది ఏంటి అన్నది చూద్దాం. దీని తర్వాత ఇలా డీప్ నక్షి మేడం, ఇది వచ్చేసి నక్షి వర్క్లో వస్తుంది. ఇది వెయిట్ వచ్చి 141 గ్రామ్స్ వస్తుంది. 3 లైన్స్ అండి ఇది. ఇప్పుడు దాకా సింగిల్ 2 లైన్స్ చూసాము, ఇది స్పెషల్గా 3 లైన్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ పల్స్ అండ్ పోటో స్టోన్స్ వస్తున్నాయి, కింద ఎమరాల్డ్ అండ్ పల్స్ కాంబినేషన్ ఇచ్చారండి. ఇది లక్ష్మీదేవి టెంపుల్లో వచ్చింది మేడం ఇది. ఓకే. సో చూడండి, ఈ హారంలో వచ్చేసి లాకెట్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది. అమ్మవారు అయితే హైలైట్గా కనిపిస్తున్నారు చాలా. అండ్ మోరోవర్ ఇప్పటి వరకు మనం చూసినవి కూడా జస్ట్ 2 వరుసలు మాత్రమే ఉన్నాయి. ఇది మాత్రం ఇక్కడ నుంచి మనకి 3 వరుసల్లో వచ్చింది. అండ్ చూడండి ఇక్కడ కూడా కంప్లీట్గా అంటే స్టోన్ వర్క్ అనేది ఏది ఎక్కువ లేకున్నా కూడా కావాల్సినంత పర్ల్స్, ఇక్కడ చిన్న పర్ల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మధ్య మధ్యలో యాడ్ చేశారు. అండ్ మనకు అక్కడక్కడ కూడా రెడ్ స్టోన్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది, అంటే నెమలికి కన్ను ఉన్న చోట అదంతా చూడ్డానికి కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 140+ గ్రామ్స్లో ఉందంట. ఇది నిజంగా అంటే 131 నెట్ గ్రామ్స్లో ఉంది. సో ఎవరు వేసుకున్నా కూడా లైక్ ఆబ్వియస్లీ సారీస్ మీదకి వేసుకుంటారు కాబట్టి చాలా చక్కగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ కలెక్షన్ కూడా ఏముంది ఏంటి అన్నది మనం చూద్దాం. ఇది కూడా ఇంకొకటి మేడం, ఇది 3D కలెక్షన్లో వచ్చింది. ఇంక్లూడ్ లక్ష్మీ అండ్ ఎలిఫెంట్ కాంబినేషన్లో వచ్చిందండి. సీజెడ్స్ అండ్ ఎమరాల్డ్ సేమ్ ఉంటుంది, ఎమరాల్డ్ పల్స్ అండ్ కాంబినేషన్ సేమ్ వస్తుంది. ఇంతకుముందు చూసిందేమో వితౌట్ టెంపుల్ ఉంది, ఇక్కడ లక్ష్మీదేవి అండ్ ఎలిఫెంట్తో కాంబినేషన్ అండ్ పికాక్ వచ్చిందండి. ఇది కూడా కొత్త కలెక్షన్. ఇది వచ్చేసి మనకు 112 గ్రామ్స్ నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ అండి. ఇది వచ్చి 86 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది మేడం. అంటే లైట్ వెయిట్లో సాలిడ్ వర్క్లోనే కొద్దిగా వర్క్ సాలిడ్ అండి. ఓకే. ఈ పీస్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక స్పెషల్ పీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసింది 100-130+లోనే ఉన్నాయి, అండ్ నెట్ చూసుకున్నా గ్రాస్ చూసుకున్నా. బట్ ఇది కొంచెం సింపుల్గా వచ్చిన ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో నెమళ్ళ డిజైన్ అయితే మనం ఇందాక చూసాము. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ బుజ్జి అమ్మవారు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు, గోల్డ్తో చేసింది. అండ్ అలాగే సీజెడ్స్, ఎమరల్డ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చిన్న పర్ల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిట్టి చిట్టి పర్ల్స్తో ఎంత చక్కగా డిజైన్ చేశారు ఇది. దీనిపైనే మనకి నెమలు వచ్చింది, అమ్మవారు వచ్చారు, అలాగే ఎలిఫెంట్ కూడా ఉన్నారు. సో 3D ఆర్ట్లో ఇది మరొక కలెక్షన్ అని చెప్తున్నారు వీళ్ళు. రోజ్ గోల్డ్ ఫినిషింగ్ మేడం, రోజ్ గోల్డ్ ఫినిషింగ్. రోజ్ గోల్డ్ ఫినిషింగ్తో కూడా చాలా చాలా చక్కగా వచ్చింది. ఎంతైనా గోల్డ్కి అంటే ఎంత అట్రాక్ట్ అయినా కూడా రోజ్ గోల్డ్ అనేది ఎప్పుడు ఒక స్పెషల్ ప్లేస్లో ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కువ మంది
రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇంకెక్కువ అట్రాక్టివ్గా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ డిజైన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బొట్టుమాల మేడం, అది లక్ష్మి అండ్ బొట్టుమాల కాంబినేషన్లో వస్తుంది. సీజెడ్ స్టోన్ ఉంటుంది, మధ్యలో జూబీ ఫోటో అండ్ గ్రీన్ ఫోటో వస్తుంది. లక్ష్మీదేవి బస్ స్టాండ్ ఈ లైన్లో లక్ష్మీదేవి వస్తుంది, కింద మొత్తం మాకు ఫోటో బొట్టుమాల స్టైల్లో వస్తుంది. ఓకే, అంటే నార్మల్గా మనకి ప్లేన్లో కాసు హారం ఎలా ఉంటుంది, దాంట్లోనే సెకండ్ డిజైన్, దాంట్లో కొత్తగా వచ్చిన బొట్టుమాల డిజైన్ అంటారు మేడం ఇది. ఓకే యా వ్యూయర్స్, సో ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే లైక్ జనరల్గా ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు కానీ కాసుల హారం అనేది అప్పట్లో వేసేవాళ్ళు, మీరు చూసుంటే కనుక. సో అందులోనే నెక్స్ట్ డిజైన్ అని చెప్తున్నారు. సో అలాగే కాసులు వచ్చినట్టు వచ్చి దీన్ని బొట్టుమాల డిజైన్ అంటారంట. సో ఇక్కడ రౌండ్గా ఏవైతే కనిపిస్తున్నాయో కాసుల షేప్ లాగా, దానిపైనే చక్కగా స్టోన్స్తో దీన్ని డెకరేట్ చేశారు విత్ ఎమరల్డ్ స్టోన్ ఇన్ బిట్వీన్. సో చుట్టూ ఉన్న హారంకి అయితే మొత్తానికి స్టోన్స్ అనేది యాడ్ చేసి మధ్యలో లక్ష్మీదేవి, ప్రతి ఒక్కటి కూడా లక్ష్మీదేవి ఉన్నారు ఇక్కడ. సో అది మాత్రం ప్లెయిన్గా వదిలేశారు. సో ఇదొక వెరైటీ, చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ గ్రీన్ డామినేట్ చేయకూడదు కాబట్టి ఇన్ బిట్వీన్ రెడ్ స్టోన్స్తో కూడా చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు. మనం నెక్స్ట్ హారంకి వెళ్దాం. అసలు నిజంగా కొనుక్కునే వాళ్ళకి ఇంత కలెక్షన్లో ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. అది సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఆప్షన్ చాలా కష్టంగా ఉంది ఇక్కడ నేను చూస్తుంటే. నెక్స్ట్ చూపించండి. నెక్స్ట్ ఇంకోటి మేడం, ఇది కూడా యాంటిక్లో ట్రిపుల్ లైన్స్ వస్తుంది మేడం హారం వచ్చేసి. దీంట్లో స్పెషల్ ఏంటంటే కొరల్ కాంబినేషన్ లేటెస్ట్ అండి. ఇంతకుముందు కొరల్స్ ఏం రాలేదు, ఇప్పుడు అంతా కొత్త స్టైల్ కొరల్ వస్తుంది. కింద ఎమరాల్డ్ డ్రాప్స్ అండ్ కొరల్ కాంబినేషన్ మేడం. కోరల్, ఓకే యా. సో ఇది చూస్తున్నారు కదా, మనకి హారం కలెక్షన్లో వచ్చేసి మరొక పీస్ అనమాట. ఇంతకుముందు మనం సెకండ్ డిజైన్ చూసినప్పుడు చూసాం, యాక్చువల్లీ 3 లేయర్స్ లాగా వచ్చింది ఏదైతే ఉందో అలాంటిదే, బట్ యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు ఇది. చూడండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి హారాలు ఏదైతే మనం చూసామో ఓన్లీ ఎమరల్డ్ అండ్ రెడ్ స్టోన్స్ మాత్రమే వచ్చాయి సీజెడ్స్. ఇక్కడ మనకి కోరల్ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, మధ్యలో ఆ డిజైన్ లైక్ ఎండింగ్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్లో పెట్టారు పూసలు. ఇక్కడ మనకి రెడ్ ఉంది, రూబీ ఉంది, అండ్ ఇక్కడ కోరల్ వచ్చేసి 3 లేయర్స్లో ఒక యాంటిక్ పీస్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా మనకి వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుందండి ఇది? మేడం ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 109 ఉందండి, నెట్ వెయిట్ 91 గ్రామ్స్ ఉందండి. ఓకే, సో 100 బిలోలోనే ఉన్నాయి నెట్ వెయిట్. ఓవరాల్గా మనం ఏ హారం చూసుకున్నా కూడా నెట్ వెయిట్ వచ్చేసి 100 బిలోనే ఉన్నాయి. యా, ఇది ఇంకొక అట్రాక్టివ్ పీస్ అని చెప్పొచ్చు. మళ్ళీ మనకి పికాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. యూజువల్లీ మనకి పికాక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో గాజుల్లో కానీ లేకపోతే లాకెట్స్లో కానీ ఇలాంటి హారాల్లో కానీ పికాక్ అనేది ఈజీగా మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది అనమాట. చాలా చాలా చక్కగా ఉంది. సో వీళ్ళ దగ్గర ఇంకేం కలెక్షన్ ఉంది ఏంటి అన్నది మనం చూద్దాం. ఇది ఒకటి కూడా కొత్త కలెక్షన్ మేడం. ఇది జిలేబీ మోడల్ అనుకున్న హారం వస్తుంది. ఇప్పుడు నెక్లెసెస్ వచ్చింది, ఇది హారంలో కూడా తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మాకు 98 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంటుందండి, 86 గ్రామ్స్ నెట్ వెయిట్ మేడం కదా. దీంట్లో మధ్యలో సీజెడ్ కాంబినేషన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేది, అంటే గ్రీన్ అండ్ పల్స్ హ్యాంగింగ్లో ఇచ్చారు మేడం కదా. మధ్యలో లక్ష్మీదేవి కూడా వచ్చింది, ఎలిఫెంట్ అండ్ లక్ష్మీ. సో టెంపుల్ కలెక్షన్ అనొచ్చు, టెంపుల్ కలెక్షన్స్. సో వ్యూస్, ఇది ఇంకొక కలెక్షన్ అనమాట. టెంపుల్ కలెక్షన్లో మరొక రకము. ఇక్కడ చూసుకుంటే మీరు గోల్డ్తో పాటు, అంటే ఇదంతా హారంలో వచ్చిన ఒక నెక్లెస్ పీస్ లాంటిది వీళ్ళు ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు. అదొక అట్రాక్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. అండ్ మధ్యలో అమ్మవారు ఉన్నారు, అటుపక్క మనకి నెమళ్ళు కనిపిస్తున్నాయి, అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో చాలా కొత్తగా ఉన్నాయి వీళ్ళు డిజైన్ చేస్తున్నటువంటి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో. 2-in-1 డిజైన్స్ అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి. సో ఇది మనకి అటాచ్ చేసే ఉంటుందా ఈ హారం అనేది? హారంతోనే వచ్చింది మేడం, అది యాజ్ ఇట్ ఈస్గా హారంతోనే వచ్చింది. యా, సో ఇది నిజంగా కొనుక్కున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే హారం వేసుకున్న ఫీల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హారం స్టైల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి 2-in-1 ఆర్ట్గా చెప్పుకోవచ్చు మనం దీన్ని. సో టెంపుల్ డిజైన్లో అదో మోడల్ ఇది. ఒకటి లేటెస్ట్ అండి, కాసులు కాంబినేషన్ మేడం. అది కాసులు పేర్లు మొత్తం అంతా కూడా కుందన్ వర్క్లో ఫోటో స్టోన్స్ వస్తున్నాయి. డబుల్ కాసు, పైన కాసు వస్తుంది, కింద కూడా కాసు వస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ, ఓన్లీ 78 గ్రామ్స్ గ్రాస్ ఉంటుంది. నెట్ వెయిట్ వచ్చి 71 గ్రామ్స్ ఏనండి, చాలా లైట్ వెయిట్. 71. సో కొత్తగా వచ్చిన హారం కలెక్షన్స్లో ఇది లాస్ట్ పీస్ అని చెప్పొచ్చు ఈ వారం వచ్చిన వాటిల్లో.
అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనేసి అంటే మోస్ట్ లైట్ వెయిట్ పీస్ ఇదే చూస్తున్నాను నేను ఇప్పుడు. సో మన తిరుపతి గారు కూడా అదే చెప్తున్నారు. కాసుల డిజైన్లో వచ్చి అంటే డబుల్ కాసులాగా వచ్చిందనమాట. ఒక్కో దానిపైన అమ్మవారు ఉన్నారు. అండ్ ఆల్టర్నేట్గా కూడా వీళ్ళు ఎమరల్డ్ అండ్ రూబీ స్టోన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా కొంచెం యాంటిక్ పీస్ లానే కనిపిస్తుంది. యా, ఉన్న వాటిలో ఇప్పటివరకు మనం అరౌండ్ ఒక 10 హారాలు 9 హారాలు చూసుంటాము. ఇది మోస్ట్ లైట్ వెయిట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటు హారం కావాలి, కొంచెం లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తిరుపతి గారు, మీరు ఇప్పటివరకు చూపించినవి కూడా అప్రాక్స్గా మనం ఒక 70 గ్రామ్స్ ప్లస్ నుంచి 130, 140 వరకు ఉంది. ఎవరికైనా కస్టమర్స్కి ఈ డిజైన్ చాలా నచ్చింది, కాకపోతే ఇంకొంచెం లైట్ వెయిట్లో కావాలి అంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉందా? అవైలబుల్ ఉంటుంది, లేదా ఆర్డర్ మీద కూడా చేయించి కూడా ఇస్తామండి. ఓకే. సో ఆర్డర్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? లైక్ అమౌంట్ పే చేయడం కానివ్వండి, లేకపోతే ఎప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల్లో అలా? ఈ పీస్ మీకు వాళ్ళకి సెలెక్షన్ చేసుకొని నచ్చింది అనుకోండి మేడం కదా, ఓ 30% అమౌంట్ పే చేస్తే ఆర్డర్ రెడీ చేసుకుంటాము, లేదా ఒక 60% అమౌంట్ పే చేస్తే రేట్ బుక్ చేసి పెడతాం. 20 నుంచి 25 డేస్లో డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే. సో అటు ఇటుగా ఒక 1 మంత్ టైం అయితే పడుతుంది. 20 నుంచి 25 డేస్లో ఇచ్చేస్తామండి. అంత ఎక్కువ టైం తీసుకోకుండా ఆల్మోస్ట్ బయట మార్కెట్ అంతా 1 మంత్ అబోవ్ ఉంటుంది. 25 to 30 డేస్ లోపల డెలివరీ ఇచ్చేస్తాం. ఎర్లీ డెలివరీ అనేది అయితే మీరు చేస్తామండి. రైట్. సో వ్యూయర్స్, చూసారు కదా హారాల కలెక్షన్ మనకి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా డిజైన్ నచ్చి ఒకవేళ అంత వెయిట్లో ఉన్నటువంటిది బేర్ చేయలేము అని అనుకుంటే తక్కువ వెయిట్లో కూడా చెప్తే చేస్తారంట. అండ్ 1 మంత్ లోపటే మీకు డెలివరీ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఆ పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి తిరుపతి గారు చెప్పారు. సో తిరుపతి గారు నెక్స్ట్ హారాలు చూపించారు, వడ్డానాలు చూపించారు, చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి.